సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో జిల్లా వ్యాప్తంగా ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచే అంతా కూడా పెన్షన్ స్టార్ట్ అయ్యాయి. సో దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో 6 గంటలకే స్టార్ట్ అయింది. సో ఈరోజు మొత్తం దాదాపు ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తంగా 37,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ కూడా రకరకాల కేటగిరీస్, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ వారికి 3,000 నుంచి 4,000కు పెంచుతూ, అలాగే గత 3 నెలలకు సంబంధించిన పెన్షన్ కూడా కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 35,000 మందికి కూడా 24,71,00,000 రూపాయలు ఈ రోజు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 30% మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఒక రోజులోనే మొత్తంగా కంప్లీట్ చేయాలని చెప్పి మనం అందరూ సెక్రటరియట్ స్టాఫ్ ని కూడా వారి ద్వారానే ఇంటింటికి వెళ్లి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ బుధవారపేటలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు, కార్పొరేట్స్ అందరూ కూడా వారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ఇదే రకంగా ప్రతి వార్డులో, ప్రతి సచివాలయం పరిధిలో ఇంటింటికి వెళ్లి వారింటి వద్దనే పెన్షన్ ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ రోజు మన ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి ఇంటికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆయన అనుకున్న పద్ధతి ప్రకారమే అమలు చేస్తున్నాడు. ఇంతకు ముందు ప్రభుత్వంలో 3,000 పెన్షన్ ఇస్తున్నది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 ఇస్తానని చెప్పినది. అదే ప్రకారంగా మన చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 1వ తేదీ మన వార్డు సచివాలయం మొత్తము మన బుధవారపేట ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల లోపలనే పెన్షన్స్ 4,000 పెంచినారు. గత ప్రభుత్వంలో లాగా కాకుండా ఒకటేసారి 1,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇప్పుడు 9 గంటలు అయింది. ఇప్పట్లో ఇంతవరకే మనము కర్నూలులో 9,000 పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. ఇంత మంచి ప్రభుత్వం ఎక్కడా లేదు, మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే ఉంది. చెప్పిన విధంగా ఇంత తొందరగా అమలు చేయడం అనేది మన చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైంది.